ODI Asia Cup 2025 India vs Pakistan highlights. India vs Pakistan highlights for దుబాయ్. ఇది దుబాయ్లో జరుగుతుంది ఈ మ్యాచ్. అండ్ పిచ్ కూడా కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంది. ఇండియా టాస్ విన్ అయింది. అండ్ నౌ ద టాస్ ఇండియా విన్ ద టాస్ అండ్ చూస్ ఫీల్డ్ ఫస్ట్. ఫీల్డ్ అయితే ఫస్ట్ ఎంచుకున్నారు మన ఇండియన్స్. పాకిస్తాన్ బ్యాటింగ్ అంత బాగుండదు మనకు తెలిసిందే. బౌలర్ కూడా ఏం బాగుంటుంది అది కూడా మనకు తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియా అందరూ బాగానే ఆడతారు. ఫస్ట్ ఓపెనర్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అలాగే బౌలింగ్స్లో బూమ్రా అండ్ హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అందరూ కూడా బాగానే ఆడతారు ఇండియన్స్. పాకిస్తానీ డొల్లగాళ్ళు ఉన్నారు అందరూ. ఓకే, ఫస్ట్ పాకిస్తాన్ ఓపెనర్స్ ఇద్దరు వచ్చారు, ఫకర్ జమాన్ అండ్ ఫర్హాన్. ఫకర్ జమాన్ కొద్దిగా బెటర్ ఆడతాడని నా ఒపీనియన్. ఇలాంటి ఎంత బిల్డప్ చేసినా వేస్ట్ వీడు, ఎందుకంటే వాడికి గెలవరు కదా. పాకిస్తాన్ ఇప్పుడు గెలిచిందే లేదు. స్ట్రైక్ రేట్ 120, యావరేజ్ కూడా 20 ఉంది. ఏం బాగలేదు వల్ల. ఇంకో బ్యాట్స్మెన్ చూడాలి. ఫకర్ జమాన్ యావరేజ్ 23, స్ట్రైక్ రేట్ 132, కొద్దిగా బాగానే ఉంటుంది. వాడికన్నా కొద్దిగా బాగుంది. అండ్ ఫస్ట్ బాల్ ఫేస్ చేసేది హార్దిక్ పాండ్యా. ఇన్నింగ్ ఫస్ట్ బాల్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఫస్ట్ మెయిన్ పవర్ ప్లేలోనే వికెట్ కావాలి. ఎంత తొందరగా వికెట్ తీసుకుంటే అంత బాగుంటుంది ఇండియా టీంకి. ఎందుకంటే వికెట్ లూజ్ అయినప్పుడు ఖచ్చితంగా స్లోగా అయిపోతారు ఆపోజిట్ టీం బ్యాట్స్మెన్ ఎవరైనా సరే. ఫస్ట్ బాల్ గుడ్ డెలివరీ. ఫస్ట్ బాల్ అయితే డాట్, మంచి డెలివరీ మన హార్దిక్ పాండ్యా నుంచి. అండ్ షార్ట్ ఆడడానికి ప్రయత్నం, మిస్ ఫీల్డ్. అభిషేక్ శర్మ అయితే క్యాచ్ అయితే వదిలేశాడు. మంచి ఛాన్స్ ఇది ఫస్ట్ ఓవర్లోనే. బ్రేక్ త్రూ ఉండేది కానీ మిస్ అయింది. సింపుల్ క్యాచ్ లేదా వావ్, సూపర్ బ్యాటింగ్ ఇది. 4. అగైన్ 4, ఇంకో 4 ఫకర్ జమాన్ నుంచి. స్కోర్ అయితే బాగానే వస్తుంది ప్రజెంట్. అండ్ అవుట్ టేకెన్. ఎంపైర్కి క్లోజ్ కాల్ ఇది, ఏమవుతుందో తెలీదు. క్లోజ్ అయితే అనిపిస్తుంది. డిఫికల్ట్, జడ్జ్ చేయడం కొద్దిగా కష్టం థర్డ్ ఎంపైర్కి. కింద చూడాలి, వేరే యాంగిల్ వచ్చేసి. ఇట్స్ టేకెన్, సింపుల్ క్యాచ్, అవుట్. ఇది మంచి బ్రేక్ త్రూ అయితే అందింది. కీపర్ అయితే మంచి క్యాచ్ పట్టాడు. ఎస్, అవుట్. ఫకర్ జమాన్ అవుట్. 15 for 8, 8 balls and 21, 1 wicket. హార్దిక్ పాండ్యా బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. అండ్ సైమ్ అయూబ్ యావరేజ్ 20, స్ట్రైక్ రేట్ 135, అనేది 20 ఉంది వీళ్ళది యావరేజ్. వావ్, గుడ్ షాట్. S4, మంచి 4 అయితే కొట్టాడు నిజానికి. సూపర్ ఇది షాట్. అండ్ నెక్స్ట్ ఫుల్ టాస్, నో అయ్యే అవకాశం ఉంది. వికెట్ కన్నా పైనుంచి వెళ్తుంది బాల్ అయితే. నో బాల్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఎంపైర్ అయితే ఇంకా ఇవ్వలేదు. నో బాల్ కాదు అది. గాల్లో ఉంది బాల్. మిస్ ఫీల్డ్, మంచి క్యాచ్ మిస్ చేశాడు కుల్దీప్ యాదవ్. మంచి ఆపర్చునిటీ. పవర్ ప్లేలోనే 2 వికెట్లు పడ్డే ఛాన్స్ మిస్ చేశాడు. ఏమైంది అసలు? సింపుల్ క్యాచ్ కానీ. ఓకే, నెక్స్ట్ బాల్ మంచి షాట్ ఇది. 4 ఇది ఫర్హాన్ నుంచి మంచి షాట్ ఇది. 4.
ఓ బిగ్ షాట్ ఆడడానికి ప్రయత్నం. ఓ మళ్ళీ క్యాచ్ మిస్ చేశాడు అభిషేక్ శర్మ. కొద్ది ఎఫర్ట్ చేస్తుంటే అది క్యాచ్ అయ్యాను. బిగ్ షాట్ ఆడడానికి ప్రయత్నం. ఎస్ ఇస్ గోన్ ఫర్ 6. సైమ్ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. బిగ్ షాట్ మళ్ళీ ఇది కూడా క్లియర్ చేశాడు పరాన్జీ. గుడ్ బ్యాటింగ్. 6 అయితే వచ్చింది ఈజీగా. ఓ మళ్ళీ ఇంకో 6 అయితే పడింది. సూపర్. వికెట్ అయితే కోల్పోలేదు పాకిస్తాన్. మంచి అవకాశం వాళ్ళకి 200 స్కోర్ చేయడానికి, కానీ నాకు తెలిసి చేయలేరు. గాల్లో ఉంది బాల్ అయితే. సూపర్ క్యాచ్. డైవ్ చేసి మరి పట్టాడు అభిషేక్ శర్మ. 2 క్యాచ్లు అయితే మిస్ చేశాడు. అయినా కానీ సరే ఈసారి ఛాన్స్ తీసుకున్నాడు. ఇద్దరు సూపర్ క్యాచ్ అది. ఇద్దరు కూడా ఇక్కడ ఉన్న ఇద్దరు ఫీల్డర్స్ కూడా క్యాచ్ మిస్ చేశారు ఇంతకుముందు, కానీ ఇప్పుడైతే చాలా మంచి డైవ్ చేసి క్యాచ్ పెట్టాడు. సూపర్ క్యాచ్ అది. బ్రేక్ త్రో అయితే లభించింది. దుబే అయితే ఒక వికెట్ తీసుకున్నాడు తన ఫస్ట్ ఓవర్లోనే. న్యూ బ్యాటర్. రివర్సిప్ ఆడే ప్రయత్నం. క్యాచ్. ఎస్ వరుణ్ చక్రవర్తి ఈజీ క్యాచ్. కుల్దీప్ యాదవ్ వికెట్ అయితే తీశాడు. మంచి బౌలర్ తను. వికెట్ అయితే ఇప్పుడు రావాల్సిన వికెట్స్ అయితే వచ్చాయి. రాకుండా వాళ్ళు చేసేది ఏం లేదు ఒక్క పాకిస్తాన్, కానీ వికెట్ వస్తే కొద్దిగా స్కోర్ అనేది తగ్గుతుంది. మంచి క్యాచ్ హ్యాండ్లోకి వెళ్ళింది. సూపర్ జడ్జ్ చేశాడు అని అందరూ హ్యాపీ. హుసేన్ గౌర్ ఫర్ 10 లెవెల్ బాల్స్లో తరబడ్డాడు. ఓ బ్యాట్ అయితే చేతిలో నుంచి జారిపోయింది. ఇది కూడా అవుట్ అయ్యే ఛాన్స్. ఎస్ కెప్టెన్ అయితే ఈజీ క్యాచ్ తీసుకున్నాడు. సూపర్ క్యాచ్ అది. బ్యాట్ జారింది చేతిలో నుంచి. బ్యాట్ అయితే చేతిలో నుంచి జారింది. చూడొచ్చు మీరు. వైట్ సైడ్ వేసాడు బాల్ని. బ్యాట్ జారింది చేతిలో నుంచి. అండ్ బాల్ని చూస్తూ ఉండిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ సింపుల్ క్యాచ్ తీసుకున్నాడు. సూపర్. అసలు బ్రేక్ త్రూ ఈజీగా వచ్చింది. రాకుండా పర్లేదు, వాళ్ళు ఏం కొట్టలే, కానీ వికెట్ వచ్చింది. ఫరాన్ 58 మంచి నాక్ అయితే ఆడాడు. ఓ బిగ్ షాట్ ఆడే ప్రయత్నం. క్లియర్ అవుతుంది. 6. హార్దిక్ పాండ్యా అయితే ఉన్నాడు అక్కడ ఫీల్డర్, కానీ ఫీల్డర్ని బీట్ చేశాడు సల్మాన్. ఇంకో 6. సూపర్ షాట్ అయితే ఇది. గ్యాప్ నుంచి అయింది. 6 or 4 చూడాలి. సూపర్ బ్యాటింగ్ అయితే కొద్దిగా బాగానే చేస్తున్నారు ఇప్పుడు. ఫుల్ టాస్ 4 గ్యాప్లో వెళ్ళింది అది. సూపర్ 4. మంచి స్కోర్ అయితే ఇప్పుడు చేసుకున్నారు ఆల్రెడీ పాకిస్తాన్. మళ్ళీ ఫుల్ టాస్ స్టెప్ అవుట్ అయ్యి ఫుల్ టాస్ చేసుకున్నాడు. రన్అట్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ డైరెక్ట్ హిట్. బుమ్రా అయితే ఈ మ్యాచ్లో సరిగా బౌల్ చేయలేదు. 37 ఇచ్చాడు తన. ఇది ఆఖరి ఓవర్. బుమ్రా ఇంత రన్ ఇవ్వడం ఇదే నాకు తెలిసి ఇదే ఫస్ట్ సారి. చాలా రోజుల తర్వాత బుమ్రా ఇన్ని తీసుకున్నాడు. ఎస్ హిట్ అయింది. రన్అట్ కాదనుకున్నాను, కానీ హిట్ అయింది. అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్రెడీ. గుడ్ త్రో ఇది. పైన ఎడ్జ్కి తాకింది, కింద పడ్డాయి. 5 వికెట్లు అయితే తీసుకున్నారు ఇండియా. 149 5 వికెట్స్. ఇంకా ఒక్క ఓవర్ 3 బంతులు అయితే మిగిలి ఉన్నాయి. ఎన్ని కొడతారో. బూమ్రా నుంచి మళ్ళీ ఫుల్ టాస్. క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? 6 ఇది. 6. ఎంపైర్ అయితే 6 ఇచ్చాడు. మంచి బ్యాటింగ్. బూమ్రా ఈసారి సరిగా క్యాచ్ మిస్ అయిందా ఏంటి అసలు?